ఆశీర్వదించండి దేవా. చల్లని చూపును ప్రసాదించండి దేవా. నా కుటుంబాన్ని, గృహాన్ని మీ దివ్య కారుణ్య కిరణాలతో అభిషేకించండి దేవాని నిండు హృదయముతో ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకో. మన విచారణలు ఈ నెలలో 22, 23, 24 తారీఖులలో జరిగే పరిశుద్ధ ఫాతిమా మాత మహోత్సవము నిమిత్తమై కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుడు సరి అయిన వాతావరణాన్ని దయచేయాలని, ఆర్థిక వనరులను సమకూర్చాలని, ఈ పండుగ ద్వారా మన విచారణకు, మన కుటుంబాలకు అవసరమైన తల్లి ఫాతిమా మాత ప్రార్థనా సహాయమును, ఆమె యొక్క వేడుదలను మన కుటుంబానికి, మన జీవితాంతము కూడా ఉండాలి అని, మన గృహము అంతటి మీద కూడా ఉండాలని, మన విచారణ అంతటి మీద కూడా ఉండాలి అని ఈ దివ్య ప్రభునకు మొరపెట్టి ప్రార్థన చేద్దామయ్యా. నేను నిన్ను నమ్ముచు ఉన్నానయ్యా, దయచేయండి. మా ఈ పండుగను మీ ప్రణాళిక చొప్పున నెరవేర్చండి అని నిండు హృదయముతో ఈ ప్రభుని మొరపెట్టుకుందాం. ఇంకా మన మనస్సులో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి దీవెనలను, ఆశీర్వాదాలను దేవుడు ప్రసాదించాలని నిండు హృదయముతో ప్రార్థన చేద్దాం. మనలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అవసరాలను అన్నింటినీ కూడా, మనలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి కోరికలను అన్నింటినీ కూడా, మనలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి విన్నపాలను ఆ దేవాతి దేవునికి సమర్పించుకుంటూ ప్రత్యేక విధంగా ఈ దివ్యకారుణ్య ప్రభుని వేడుకుందాం. ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్యలు, ఎవరికి తెలియపరచలేనటువంటి బాధలు, ఇలా ఎన్నో మానసిక వేదనలతో మనము వేదన చెందుతూ ఉంటే, ప్రభువా నాకున్న సమస్య ఇది, నాకున్న బాధ ఇది, నాకున్నటువంటి ఇబ్బంది ఇది అని ఆ దేవుణ్ణి మనం మనస్సారా ఆయనకు తెలియచేసుకుందాం. ఈ దివ్యకారుణ్య ప్రభువు తన హృదయము నుండి జాలువారుతూ ఉన్నటువంటి తన రుధిరము ద్వారా, తన నీరు ద్వారా మనకు తన కారుణ్య కిరణాలను ప్రసాదించబోతూ ఉన్నాడు. నిండు హృదయముతో ప్రార్థన చేద్దాం. నిండు మనస్సుతో ఈ దివ్య కారుణ్య ప్రభుని శరణు వేడుదాం. అయ్యా, నీవు నాకు ఎల్లప్పుడూ కూడా తోడుగా నిలువుము దేవ. దావీదు మహారాజుకు సహాయము చేసి నిలబడినటువంటి రీతిన, మోషేకు సహాయము చేసి నీవు ధైర్యాన్ని పరచినటువంటి రీతిన, దానియేలును ఓదార్చి ధైర్యపరచినటువంటి రీతిన, ఏలియాను సంరక్షించి కాచి కాపాడినటువంటి రీతిన నన్ను, నా కుటుంబాన్ని, నా గృహాన్ని, నా బిడ్డలను, నేను చేసే ప్రతి పనిని నీవు దీవించి సంరక్షించుము దేవా అని దివ్యకారుణ్య ప్రభుని మనస్సారా కోరుకుంటూ నిండు హృదయముతో ఆయనకు సమర్పించుకుందాం. ఈ మా మనవులన్నింటినీ మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఇవి ఎక్కడ పెడితే అక్కడ పారవేయవద్దు. మీ గృహాలకు తీసుకుని వెళ్ళండి. మంచిగా ఫ్రేమ్స్ తయారు చేయించుకొని మీ గృహములలో ప్రతిష్ఠించుకోగలరు. గాడ్ బ్లెస్ యు. రాజనం వందనం నీ సేవకే అంకితం, నా మానసం మందిరం నీ పూజకే అంకితం. నీ రాజనం వందనం నీ సేవకే అంకితం.